2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఎంపీడీఓ పోటీ పరీక్షల్లో పదే అడిగే ప్రశ్నలు మీకోసం. తెలంగాణలో త్వరలో రాబోయే ఎంపీడీఓ ఉద్యోగాల రేసులో మిమ్మల్ని అందరికంటే ముందుంచే సబ్జెక్ట్ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర. ఎందుకంటే టీజీపీఎస్సీ నిర్వహించే ఏ పోటీ పరీక్షల్లోనైనా ఈ సబ్జెక్టు నుండి అత్యధిక మార్కులు వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో పరీక్షల్లో పదే అడిగే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, వాటి సమాధానాలు క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. మొదటి ప్రశ్న, శాతవాహనుల కాలంలో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని రేవు పట్టణం ఏది? సమాధానం కొండాపూర్ మరియు కోటిలింగాల. అలాగే విదేశీ వ్యాపారానికి మెట్టుపల్లి రేవు పట్టణం ప్రసిద్ధి చెందింది. ఇక రెండవ ప్రశ్న, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించిన చాళుక్య రాజు ఎవరు? సమాధానం చతుర్థభద్రుడు. ఇక మూడవ ప్రశ్న, గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం ఏ గనిలో దొరికింది? సమాధానం కృష్ణానది తీరంలోని కొల్లూరు గనుల్లో. ఇక నాలుగవ ప్రశ్న, హైదరాబాద్ రాష్ట్రంలో మెట్రిక్ పద్ధతి లేదా దశాంశ నాణాలను ప్రవేశపెట్టిన నిజాం రాజు ఎవరు? సమాధానం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర విషయానికి వస్తే 5వ ప్రశ్న, తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం తెలంగాణ రక్షణల దినంగా ఏ రోజున పాటించారు? సమాధానం 1969 జూలై 10వ తేదీన. ఇక 6వ ప్రశ్న, మలిదశ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ఏ తేదీన జరిగింది? సమాధానం 2011 మార్చి 10వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగింది. ఇక ఎంపీడీఓ పరీక్షలో కేవలం రాజుల చరిత్రే కాదు, తెలంగాణ సంస్కృతి, జాతరలు మరియు కళలపై కూడా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.